తాగుబోతు డ్రైవర్లు ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు. తప్పతాగి వాహనాలు నడుపుతూ జనాన్ని చంపేస్తున్నారు. రోజు ఎంతో మంది చనిపోతున్నా తాగుబోతు డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎస్వీఎల్టీ బస్ డ్రైవర్ తప్పతాగి వాహనాన్ని నడిపి విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాడు. విహారయాత్రకు వెళ్లి వస్తున్న విద్యార్థుల బస్ లోయలో పడింది. 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉలవపాడు మండలం కరేడు జెడ్పీ హై స్కూలుకు చెందిన 70 మంది విద్యార్థులు కర్నూలు జిల్లాకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. పెద్ద అలవాలపాడు దగ్గర బస్ రైలింగ్ని ఢీకొని లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ తప్పతాగి వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని వైద్యులు పోలీసులు నిర్ధారించారు. ఎవరు నుంచి వస్తున్నారా? కరేడ్ నుంచి వస్తున్నారా? దేనికి ఎక్కడికి వెళ్తున్నారు? టూరా? ఏ టూరు? కరేడ్కి వెళ్తున్నారా? ఎక్కడికి పోయి వస్తున్నారు? ఏం జరిగింది? ఒక స్కూల్ బస్సు అలవలపాడు బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోయింది. ఆ స్కూల్ బస్సులో కనీసం దగ్గర 30 నుంచి 40 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో ఒక బాబు మాత్రం వెనక స్కల్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయి ఆల్మోస్ట్ బ్రెయిన్ టిష్యూ కూడా బయటకు వచ్చేసింది. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అతనికి మేము ఇక్కడ మెరుగైన ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి మెరుగైన వైద్యం కోసం ఇమీడియట్గా రిమ్స్ హాస్పిటల్ ఒంగోలు పంపించడం జరిగింది. ఈ మిగతా వాళ్ళలో కూడా 4-5 చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చూసుకొని చేయగలిగింది మనం ఇక్కడ ఎక్స్రేలు అనేది తీపిస్తాము. చేయలేని ఏదైనా ఎక్కువ ఇబ్బందిగా ఉన్నాయి రిమ్స్ హాస్పిటల్ పంపిస్తాం. డ్రైవరు కండిషన్లో లేడు. అతను ఆల్మోస్ట్ ఆల్కహాలిక్ కన్జంప్షన్లో ఉన్నాడు డ్రైవరు. ఇప్పుడు మనం మాట్లాడే కానీ ఇంకా డ్రౌజీగానే ఉన్నాడు, కానీ ఇది ఏంటి కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఈ యాక్సిడెంట్ దానికి ముఖ్య కారణం ఎవరంటే బస్ డ్రైవర్. అతను బెంగాల్ స్టేట్లో ఉన్నట్టు కూడా డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అతని మీద మేము కేసు రిజిస్టర్ చేసి యాక్షన్